ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణంతో సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. అందరికీ లోటు విషయంలో ఒకెత్తైతే ప్రముఖ నటుడు బాబు మోహన్కి తీరని లోటన్న వాదన అన్ని వైపులా వినిపిస్తోంది. అసలు వీరిద్దరి మధ్య అనుబంధం ఆ స్థాయిలో ఎందుకుంది? ఇద్దరి మధ్య ఆప్యాయత అనురాగాలు ఆ స్థాయిలో ఎలా పెనవేసుకున్నాయి? మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ నటులు మాజీ మంత్రి బాబుమోహన్ గారు. బాబుమోహన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. బాబుమోహన్ గారు మామూలుగా కాంబినేషన్స్ అంటే అంటే రైమింగ్గా అనుకునే వాళ్ళం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్, రేలంగి రమణారెడ్డి, అలాగే రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, ఇట్లా బాపు రమణ అని. కానీ ఎన్ని కాంబినేషన్స్ వచ్చినా కోట బాబు మోహన్ అన్న ఒక కాంబినేషన్ అనేది ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉండిపోయింది. ఎందుకంటే మీరు ఇద్దరు కలిసి పండించిన హాస్యం కానీ చేసిన కామెడీ ట్రాక్స్ కానీ చాలా సంవత్సరాల కిందట చాలా వచ్చాయి. ఇప్పటికీ మధ్యలో మార్పులు వచ్చేసాయి, నెంబర్ ఆఫ్ కమెడియన్స్ వచ్చేసారు. అయినప్పుడు కూడా మీది అలా ఎవర్ గ్రీన్గా ఉండిపోయింది. అవును, ఎలా ఎలా సార్ అది? మేము చేసిన పనితనం నిలబెట్టింది. మేము మే మే మా మా కాంబినేషన్, మా అడ్జస్ట్మెంటు, ఒక సీన్ చేసేటప్పుడు మీ ఇద్దరం కొంత కంట్రిబ్యూషన్ ఇట్లా చేద్దాం అని అనుకొని, ఒకవేళ నేను చెప్తే నువ్వేంటే నాకు చెప్పేది మాకు తెలుసు అని ఆయన అనొచ్చు. సీనియర్ నాకు చెప్తే నువ్వేంటి నాకు చెప్తే నా యాక్షన్ నాకు తెలియదా అనొచ్చు. ఎందుకంటే ఆయనెవరో నేనెవరో. అవును సార్. ఆయన విజయవాడ అక్కడ చదువుకొని అక్కడ ఇది, నేను ఇక్కడ ఎక్కడ చదువుకొని హైదరాబాద్లో ఉద్యోగం చేసేది. మేమిద్దరం ఎప్పుడు ముఖం చూసుకోలేదు. ఎక్కడ చూసుకున్నాము? ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు. ఆఫ్టర్ 10 years 9 years అంకుశంతో నేను స్టార్ అయినా. సార్ ఒకేసారి కాదు మళ్ళీ. కనుక నాకంటే సీనియర్ అయినా నేను ఏదైనా చెప్తే ఆయన వినేది, బాగుంది అనేది. ఆయన ఏదైనా చెప్తే నేను అలాగే అన్నా అని నేనని. అలా మేము పంచుకొని పండించడానికి మేము చేసిన ప్రయత్నమే మా ఈ ఎందరు వచ్చినా ఎందరు పోయినా ఎందరు ఉన్నా మేమేగా నిలబడిపోయినాము. మళ్ళీ ఇంకొక లైన్లో ఆలోచిస్తే దేవుడిచ్చిన వరం. నాకు కోటన్న కానీ కోటన్నకు నేను కానీ దేవుడిచ్చిన వరం మాకు. మా ఇద్దరు జంటని పుట్టించింది దేవుడు. మేమేం నటించినామో ఒక్కొక్కసారి తెలిసేది కాదు, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. అరే భలే చేసాంరా అనేవాడు. కనుక మా కష్టం ఫలించింది, దేవుడు ఆశీర్వదించాడు అనే అనుకుంటాం ఎప్పుడు తప్ప ఏదో మేము ఏదో అయిపోయినాం ఏం కాలేదు. మేము అలాగే ఉన్నాం సార్. అంతేనండి. అంటే బాబుమోహన్ గారు కోట శ్రీనివాసరావు గారు లేరు అన్నది మీకు ఎప్పుడు తెలిసింది? ఆ క్షణంలో మీ మూడ్ ఎలా ఉంది సార్? మీ మైండ్ స్టాటస్? సార్ గుండె బద్దలైంది అంటారు కదండి, అలాంటి పిడుగులాంటి వార్త కదా సార్ అది. ఎందుకంటే నేను అంతకు ముందు రోజే మాట్లాడాను. ఒక సందర్భం, ఒక సినిమా షూటింగ్ విషయంలో మాట్లాడదామని ఫోన్ చేసిన. మాట్లాడాడు. అప్పుడే భోజనం చేసి కూర్చున్నాడు. నాకు షార్ట్ రెడీ అనేసరికి అన్నా నేను మళ్ళీ మాట్లాడతా అని పెట్టేసి మళ్ళీ చేసిన 6 o'clockకి. పడుకొని ఉన్నాడు, లేవలేదని పెద్దమ్మాయి, కోటన్న పెద్దమ్మాయి చెప్పింది. సరేలే నేను రేపు వస్తలేరా అని పెట్టేసిన. ఆరైపోయింది, రాత్రి అయిపోయింది. మనవళ్ళతో మనరాళ్ళతో ఆడుకున్నాడు. చిన్న కూతురు పిల్లలు, పెద్ద కూతురు పిల్లలు, ఆయన కొడుకు పిల్లలు అందరితో సరదాగా ఉన్నాడు. ఆయనే అన్నం కలుపుకొని తిన్నాడు, పడుకున్నాడు, అటే వెళ్ళిపోయాడు. పొద్దున్న తెల్లవారుదాం 5 o'clock నాకు ఒక ఫోన్, ఒక టీవీది. బాబు గారు మీకు తెలిసిందా, కోటగారు లేరు, చనిపోయారు. అసలు గబక్కన నిద్రలోంచి లేపి కోటగారు చనిపోయారంటే ఎట్లుంటుంది సార్ ఆ క్షణం? ఎవరైనా షాక్ గురవుతారు కదా సార్. కానీ అలాగే
నాకేం అర్థం కాలేదు. మ్మ్. హలో హలో అంటున్నా అవతల నుంచి. ఓకే. ఇక అట్లా గుండె గుబేలు అనడం, పరుగు పరుగున వెళ్ళి చూసుకోవటం. సరిగా నన్ను చూడగానే ఇంటిల్లిపాది గొల్లున ఏడ్చేసరికి నాకు దుఃఖం ఆగలేదు. ఎస్ సార్. ఎందుకంటే ఇంట్లో నేను బాగా క్లోజ్ కదా. అవును. మేమిద్దరం ఎంత క్లోజో ఇంటిల్లిపాది కూడా మా ఇంటి మనిషి అనుకుంటారు నన్ను. కోటన్న వాళ్ళ అక్కలు మా ఒరిజినల్ తమ్ముడు బాబు మోహన్, సార్. కోట కాదంటారు. సొంత అంత సోదరభావం. ఆ, కనుక గుండె బద్దలైంది బ్రదర్. ఇక అది ఆ రోజు సాయంత్రం కల్లా కాలబెట్టడమే జరిగిపోయింది. మరుసటి రోజు అస్థికలు కాశీకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఏంటి అసలు ఈ సృష్టి? ఇప్పుడు ఉంటాం, తెల్లారిసరికి ఉండం. అవును. దేవుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాడు అనమాట అని బాగా ఇంకా అదే ఆలోచనలో ఉన్న బ్రదర్. సార్. సార్, మీ ఇద్దరి అనుబంధము ఆ స్థాయిలో ఉంది, కానీ మీ ఇద్దరికి కూడా పుత్రశోకం కలిగింది. అవునండి. అదొక బాధ. చాలా రోజులు సేమ్ మాట్లాడుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్. అంతే సార్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. మా అబ్బాయి మోటార్ బైక్ మీద పోతూ యాక్సిడెంట్, కోటన్న అబ్బాయి మోటార్ బైక్ మీద పోతూ యాక్సిడెంట్. మా అబ్బాయికి ఏమో ఈ బాలకృష్ణ గారి ఇంటి దగ్గర అంతే సార్, ఇక్కడ సార్. అవును, నిన్నే అవును. ఒక అమ్మాయి గబక్కన చెట్లకు నీళ్ళు పోస్తూ అడ్డంగా పరిగెత్తిందట. వీడు అమ్మాయిని సేవ్ చేయడానికని సడన్ బ్రేక్ వేసి, అది డౌన్ ఉంటుంది ఇట్లా, అవును సార్. సడన్ బ్రేక్ వేసి ఈ హ్యాండిల్ ఇట్లా తిప్పాడు. ఇట్లా తిప్పకపోతే అమ్మాయిని గుద్దేవాడు. అంత స్పీడ్కి వచ్చింది ఆ పిల్ల. అంటే ఈ బైక్ వచ్చేలోపు వెళ్ళిపోవాలని అర్థమైంది సార్. కానీ అది వెళ్ళిపోలేకపోయింది. సడన్ బ్రేక్ వేసేసరికి ఈ హ్యాండిల్ ఇలా తిప్పేసరికి స్లిప్ అయింది. అది డివైడర్ కొట్టుకుంది ఇక్కడ, చిన్న దెబ్బ. అవును సార్, గుర్తుంది. అట్లా మా అబ్బాయి, కోటగారి అబ్బాయి ఏమో పోతున్నాడు, ఒక ట్రక్ రఫ్ అనే అడ్డం వచ్చింది, గుద్దుకున్నాడు. అంటే రెండు సేమ్, మళ్ళీ పక్క పక్క ఇండ్లు. ఇక మా స్నేహము, మేము అంతమందిని నవ్వించినాము, అందుకని దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడు అంటే ఏడుస్తాం, ఏడవటం. మీరు ఇంతమందిని నవ్వించారు. ఎన్ని సందర్భాల్లో మళ్ళీ ఇద్దరం ఇట్లా అనుకుంటూ ఏడిచాము. దేవుని లీలలు అంతే ఉంటాయండి, ఏం చేస్తాం. అంటే పక్క పక్క ఇల్లు సార్. ఎప్పుడు తీసుకున్నారు సార్? అంటే నేనే కొనుక్కున్నాను, అంటే అడ్వాన్స్ ఇచ్చాను. చిట్టిబాబుది అది. సార్. ఓహో. రాజబాబు గారు తమ్ముడిది. ఆ. ఈయనకు తెలిసి ఏంట్రా ఏదో కొంటున్నామంట కదా, మీరే కొంటారండి, మాకెందుకు ఇస్తారు, నాకు ఇచ్చేయచ్చు కదరా అన్నాడు. తీసుకో అన్న. మాటలు మేము కూడా చెప్తాము అన్నాడు. నిజమే, తీసుకో, నీకు కావాలా అన్న. ఏ రాదరా, నేను కట్టుకుంటే ఇల్లు, తీసుకో అన్న అని చిట్టిబాబుకు ఫోన్ చేసి చెప్పేసిన. నా అడ్వాన్స్ నేను ఇచ్చింది కోటన్నకు కొరకు అనుకో, ఓకే, కోటన్న పేరే రాసుకో, కోటన్నకే రిజిస్ట్రేషన్ చెయ్యి అని చెప్పేసిన. దాని తర్వాత నాకు ఒక 2-3 months తర్వాత ఆ పక్కనే ఒక ప్రొడ్యూసర్ గారు యాక్సిడెంట్ అయ్యి పాపం అన్నీ ఒక 7-8 చోట్ల ఇరిగినాయి. కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, పక్కటెముకలు. అయితే భరద్వాజ గారు, బాబుమోహన్ చాలామందికి హెల్ప్ చేస్తావు కదా, ఈ ప్రొడ్యూసర్ గారికి కొంచెం హెల్ప్ చెయ్యి, ఆయన ఎంత చెప్తే అంత అయ్యి బార్గన్ చేయకు, ఆయన అవసరం ఉంది, పాపం బ్రతికిండు, ఆయన ఇంకా హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కావాలి, నువ్వు తీసేసుకో బాబుమోహన్ అన్నాడు. ఓకే, మీరు చెప్పినట్టు తీసేసుకుంటాను. తమ్మారెడ్డి భరద్వాజ ఎంత అయ్యి అన్నాడు. ఇస్తాను, తీసుకున్నా, ఇచ్చిన. కానీ నేను అది పూర్తి చేయలేదు. అది బేస్మెంట్ లెవెల్లోనే ఉందన్నమాట. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నెమ్మదిగా కట్టుకొని పెద్దబాబుకు పెళ్లి చేయటానికని నేను పూర్తి చేసి ఇందులోకి వచ్చిన. ఓకే సార్. అట్లా పక్క ఇండ్లలో అయిపోయినా ఇద్దరు బ్రదర్. అంటే ఒకటి కాంబినేషను, రెండు స్నేహం, అనుబంధం, ఇల్లు కూడా పక్క పక్కన ఉండడం. మనం అనుకుంటే జరుగుతుంది సార్, దేవుడు లీల కాకపోతే చెప్పండి. అదే, మీరు గత జన్మలో ఇద్దరు అన్నదమ్ములుగా ఉండుంటారు. జన్మలో ఏం జరిగిందో కానీ ఈ జన్మలో మాత్రం 100% ఎంజాయ్ చేసాం అన్నదమ్ములుగా. 100% నేను ఆయనని గౌరవించిన, ఆయన నన్ను గౌరవించిండు.
100% ఏనాడు ఏమనుకోకుండా ఇన్ని సంవత్సరాలు 40 ఇయర్స్ ఉండడం. ట్రావెల్ అవ్వటం అంటే అది చిన్న విషయం కాదు. ఇదంతా భగవంతుడి ఆశీర్వాదం, అవును. పూర్వజన్మ సుకృతం. సార్ మొదట మీరిద్దరు ఎక్కడ కలిసారు సార్? కోట శ్రీనివాసరావు గారు మీరు? అదే ఆయన వేరు నేను వేరు కానీ ఉమ్, అదే చెప్పాను కదా ఇందాక, ప్రతిఘటనతో ఆయన స్టారు, అవును. అంకుశంతో నేను ఒక మంచి పొజిషను. అంకుశం రిలీజ్ అయిన 5-6 రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అయినా. అప్పటి నుంచి అదే పరంపర. ఓకే. బిజీతోనే గడిపిన, మంత్రిగా ఉన్న ఆ పీరియడ్ తప్ప. ఉమ్, అయితే బొబ్బిలి రాజా అనే షూటింగ్లో అదే సార్, వెంకటేష్ ఇది. వెంకటేష్ గారిది మా ఫస్ట్ కాంబినేషన్. బొబ్బిలి రాజా. బొబ్బిలి రాజా. బి గోపాల్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు నన్ను. ఉమ్, బాబు మోహన్ అంటే అన్న నమస్కారం సార్ అన్నాను. ఓకే. ఫస్ట్ కలయిక. నమస్కారం సార్ అంటే ఇట్లా చూశాను నన్ను. ఆ, నమస్కారానికి అర్థమైంది సార్ ఎక్స్ప్రెషన్. ఇట్లా చూసి అంకుశంలో బాగా చేసేవాటగా. ఓకే, అంతే. నేను అనుకున్నారు ఏంట్రా Silent. ఇట్లాగే ఆయన నాకు ఆయన కొన్ని కామెంట్లు నన్ను చేసిండని నాకు తెలిసిపోయింది. ఓకే. ఎవడు నా క్యారెక్టర్ లేటనర్ కూడా వచ్చిండట కదా ఇవన్నీ అన్నాడట. ఓకే. విన్నా కదా అవునవును. అనుకున్నాను. నేను మామూలుగా మేకప్ వేసుకున్నాం. అయితే క్యారెక్టర్ విత్ కాంబినేషన్ కాబట్టి అవును. తెలంగాణ స్లాంగ్ పెట్టారు నాకు. కొంచెం కోటగారు నుంచి చెప్పు ఇట్లా అది ఇది అని చెప్పారు. చెప్తే చెప్తాంలే తప్పుద్దా ఓకే. అరే అట్లా ఫస్ట్ అర్థమైంది. కాంబినేషన్. ఓకే. ఇక తర్వాత ఒక 7-10 సినిమాల్లో కాంబినేషన్ చేశాము. కానీ మామగారు ఇంకా అది ఇక ఒక రేంజ్. అక్కడ కొట్టితే ఎక్కడో తేలేము. అవును. ఇక అది అదంతా ఒక పరంపర అది. అవును సార్. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విధంగా అంటే మీ ఇద్దరు ఇంత స్నేహంగా ఉన్నారు, మీ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అయింది అంటే మధ్య మధ్యలో మీ మధ్య గ్యాప్స్ పెట్టడానికి, పొలలు పెట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేసి? ఓయబ్బో చాలా మంది ఎన్ని రకాలుగా జంటను విడదీయాలని చూశారు. మరి మాతో స్నేహంగా ఉండేటోళ్ళే, ఎవరెవరో కాదు, బయటోళ్ళు కాదు. చాలా ప్రయత్నం చేశారు. కానీ కోటగారు కొంచెము ఆలోచించబోయిండో ఏమో తెలియదులే కానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? అసలు వాళ్ళ వల్ల కాలేదు. ఓకే. మళ్ళీ వాళ్ళే మాతో కాంప్రమైజ్ అయ్యారు, కలిసి నటిద్దామని. అట్లా జరిగినాయి. అంటే ఎలాంటివి సార్? ఒక ఎగ్జాంపుల్ ఏదైనా అంటే ఆయన కోసం నేనెవరిని ఏమనలేదు, ఆయన ఎవరిని ఏమనలేదు. ఓకే. ఆయనకు తెలిసింది నాకు చెప్పాడు, నాకు తెలిసింది కూడా ఫలానా ఇట్లా అన్నాడు అన్న అని నేను చెప్పిన. ఓకే. అంతేగాని మేమేం హట్ అవ్వలేదు, ఎవరిని హట్ చేయలేదు. మేము ఏం తెలియనట్టుగానే ఉన్నాం. లాస్ట్కి మేము కలిసి నటిస్తాం, మనం అందరం కలిసి ఉందాము అని మీ ఇష్టం. అది కూడా దాసరి నారాయణరావు గారి దగ్గర పంచాయతీ. ఓకే సార్. అబ్బాయి నాకేం లేదు, నేను ఎవరు చూడాలి, నాకు ఇబ్బంది లేదు, నేను ఐఎమ్ ఆల్ రైట్ అని అనేసిన. ఎరా ఎట్లా మరి అన్నాడు. అయ్యో గురుగారు, నాకు ఎవరితో వైరం లేదు గురుగారు, నాకు అందరూ కావాలి గురుగారు, నేను ఎవరితో ఏం పెట్టు, నేను ఎవరినో ఏం మాట అన్నోని కూడా కాదు, అన్నోళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వచ్చారు గురుగారు అన్న. ఓకే. అంతే, అంతకు మించి ఈ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు, వద్దు. ఓకే సార్, పర్వాలేదు. ఒకటి కాంబినేషన్స్ అంటే మీకు మీరు మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకోవటం అలాంటివి జరుగుతుండేవా? బాగా. మేము ఈ భూత పదాల కాడ, ఈ ఆయన నన్ను ఏదనంటే నేను అనే కాడ, నేను ఎట్లా అంటారా నువ్వు ఇట్లాను, ఓకే మనం ఇట్లా చేద్దాము అని అనేవాడు. మీకు మీరు ఇంప్రూవైజేషన్ చేసుకునేవారు. డైరెక్టర్లు మీరిద్దరు మీ ఇష్టం అనేవాళ్ళు. ఓహో, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. కానీ పేపర్లో ఉన్నదాన్ని డివేట్ అయ్యే వాళ్ళం కాదు. అవును, దానికి అదనంగా పలకటము దాంట్లో కొంచెం డిఫరెంట్గా చేసేవాళ్ళం. అవును, క్యారెక్టర్కు సరిపడేటట్టుగా మేము కొద్దిగా మార్చుకునే వాళ్ళం. కొన్నేమో డైరెక్టర్ చెప్పింది చేసి వన్ మోర్ చేద్దాము, ఇంకొక రకంగా చేస్తాము, మీ ఇష్టం, రెండిట్లో ఏది బాగుంటే అదే పెట్టుకోండి ఓకే అని ఇంకొకటి చేస్తే
తీరా డబ్బింగ్ పోయేసరికి మేము రెండోసారి చేసిందే ఉండేది అక్కడ. ఓకే సార్. అట్లా నాకు చాలా జరిగినాయి. ఫస్ట్ బాగుంది అని అంటే కూడా ఓకే. ప్లీజ్ నేను ఇంకొక 1 మోర్ చేస్తా అని నేనే బతిలాడుకొని, సరే మీ ఇష్టం, అదైతే చాలా బాగుంది అని చేసిన తర్వాత డబ్బింగ్కి పోయేసరికి మళ్ళీ మేము చేసిందే ఉండేసరికి, ఏంటి డైరెక్టర్ గారు నేను చేసిందే పెట్టారు నేను అని అనుకుంటాను అంటే, లేదు నిజంగా కూడా చాలా బాగుంది, ఓకే సార్, దానికంటే బాగుంది ఓకే అని అనేవాళ్ళు సార్. అంటే హీరోలు డైరెక్టర్లు అందరూ బాగానే ఉండేవారు సార్? అందరూ, ఆల్ హీరోస్. ఓకే. నా అన్న చిరన్న దగ్గర నుంచి ఇక పై నుంచి అందరు హీరోలు, బాలన్న, బాలకృష్ణ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారితో అయితే ఇక తమ్ముడినేనే. అవును సార్. నా తమ్ముడు ఎక్కడ అని అడిగేది షూటింగ్కి వచ్చి. అట్లా నన్ను అందరూ అభిమానించారు, అందరూ గౌరవించారు, అందరూ ప్రేమించారు. ఓకే. పేరు పేరున సినిమా మా సహనటులు, మా గురువర్యులు, పెద్దలు అందరికీ నమస్కారం. చివరిగా కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు మాట్లాడారు సార్? అదే చెప్పాను కదా ఇందాక, ఒక ఫోన్ చేశాను నేను. ఓకే, అదే లాస్ట్ మాట. అదే లాస్ట్. ఓకే, అంతే కదా. అవును, నేను మాట్లాడాను, ఇవాళ చనిపోయాడు. అంటే నేను ఇంకా కోట అన్నతో చెప్పుకోవాల్సింది ఉంది, అది చెప్పుకోలేకపోయినా ఫీలింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయి? అవే ఏం లేదు, కానీ అన్న ఉండుంటే మళ్ళా జంట మరొకసారి తెర మీద కనపడేది. అంటే తండ్రి కొడుకులు, మళ్ళీ మేమిద్దరం తండ్రి కొడుకులము ఒక సినిమాలో. అది నాకు చెప్తే నాకు బాగా నచ్చింది, నేను ఒప్పేసుకున్న సినిమా. కోటన్నని ఒప్పించడానికే ఆ ఫోన్ చేసిన. ఓకే, సరే అక్కడ హడావుడిగా ఉంది, అక్కడ ఆ షూటింగ్లో చెప్పడం ఎందుకులే అనుకున్నాను. అట్లా అది ఓకే. అంటే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు మరణించకుండా ఉంటే మీరిద్దరు స్క్రీన్ పైన మళ్ళీ తండ్రి కొడుకులకి కనిపించేవారు. ఆయన మనసులో పడుకొని ఉంటాడు, పడుకొని ఉండి కూడా నన్ను సాధిస్తుంటాడు, నన్ను తిడుతుంటాడు. రే నిన్న మామూలు కాదు అంటుంటాడు. ఇక గమ్మత్తుగా అసలు వాళ్ళు రాయటం కూడా బాగా రాసిండ్రు మా ఇద్దరిని. ఓకే, నేను మిస్ అయిపోయాను సార్, మళ్ళీ మీ కాంబినేషన్ చూసే అవకాశం మిస్ రా అంటారు అని నేను అనటము. ఓకే, సూటిపోటిగా మాట్లాడటము, అది అని ఇద్దరం భలే ఉండేది రా అనుకున్నా. ఓకే, సరే దేవుడికి అవును జంటను విడదీయాలనుకున్నాడు కనుక అవును వద్దులే, చేసినవి చాలా ఉన్నాయి, రావా కోట చలో అని చేసిపోయాడు. మీరిద్దరు కలిసి నటించిన చివరి సినిమా ఏంటి సార్? నాకు గుర్తులేదు బ్రదర్, ఎందుకంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మా జంట బ్రేక్ వచ్చింది. నేను అప్పుడు నటించకూడదు కాబట్టి. అంతకుముందేమో మా ఇద్దరిని బట్టే కథ రాసేటప్పుడే బాబు మోహన్, కోట శ్రీనివాసరావు అని పేర్లతో పెట్టే రాసేది. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్. ఓకే, నేను చేయటం కుదరదని తెలిసినప్పుడు అది మారింది. మామూలుగా క్యారెక్టర్లు రాసి ఎవరు దొరికితే వాళ్ళు కాడికి వచ్చింది, అక్కడ గ్యాప్ వచ్చింది. ఈలోగా కోట గారికి యాక్సిడెంట్ అయ్యి మా బాత్రూంలో పడిపోయి కొద్దిగా అనారోగ్యం ఇది అయ్యి ఇంకా గ్యాప్ పెరిగింది కనుక కొంత బాధ మాకు ఫ్రీక్వెంట్గా మనం అప్పుడప్పుడు రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కలుసుకునేటోళ్ళము. చిన్న గ్యాప్ వచ్చింది అనుకోండి, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కలుసుకుంటే కొంచెం అది తగ్గుతుంటుంది ఎఫెక్షన్. ఆ ఎఫెక్షన్గా కూడా దేవుడు బాగా జాగ్రత్తగా వర్కౌట్ చేసి టక్కన తీసుకుపోయాడు సార్. అట్లా మేము గ్యాప్ మాకు ఉపయోగపడింది, ఇద్దరికి ఉపయోగపడింది. ఏంటి మంత్రి అయ్యా మమ్మల్ని పట్టించుకోవట్లేదని అలా అలుగుతుండేవారు ఏమన్నా? నేను మంత్రి అని ఎప్పుడు అనుకోలేదు. ఓకే, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఎమ్మెల్యేని, ఆయన ఎమ్మెల్యేని నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే నేను సీనియర్, నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. అవును సార్, అవును. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వచ్చాడు, నేను మినిస్టర్ అయ్యాను. కానీ మేము ఎప్పుడు అసలు అది ఆలోచించుకునే వాళ్ళం కాదు. కానీ కొంత మజాక్ చేస్తుండేవారు మీతో అన్నారు, కొంత మీతో మజాక్ చేస్తుండేవారు అని. గన్మ్యాన్లు లేకుండా రాలేరా తమరు ఇవన్నీ అనేవాడు. వచ్చారండి మినిస్టర్ గారు, గన్లు
ఏమో నాకైతే భయంగా ఉంది, ఉత్తదే అదే కావాలని. అవునవును మినిస్టర్ అని మీరు ఆ. అట్లా నవ్వు అంటే అలా లోపల లోపల నవ్వుకునేటోడు. అవును అవును అట్లా సజోవియల్గా ఉండేది. ఓకే ఓకే అదే అన్నం ముద్దలు కూడా మీకు తినిపించేవారని అవును, అన్నారు. అవునండి, అవును. ఒకే ప్లేట్లో తినేవాళ్ళం. ఓకే ఏ రారా నేను ముద్దలు పెడతావా నీకు అని పెట్టేవాడు. అది రుణానుబంధం ఎస్ సార్ అవును ఎన్ని జన్మలదో ఏమో. అసలు ఆయన నాకు భోజనం కలిపి పెట్టడం ఏంటి, అవును. ఒకటే ప్లేట్లో ఇద్దరం తినటం ఏంటి. తినటం ఏంటి కానీ గొప్ప మనిషి, గొప్ప మనిషి, గొప్ప నటుడు, మహానటుడు. నిజంగా సార్ అద్భుతమైన నటుడు. ఏ క్యారెక్టర్ అయినా అందులో దూరిపోయేటోడు. అవును ఫాదర్ క్యారెక్టర్ అయినా విలనిజం అయినా ఇప్పటికి కూడా కామెడీ రక్షణ చేసినప్పుడు. కానీ గణేష్ ఆ సినిమాల్లో ఆయన విలనిజం అబ్బో, కామెడీ కానీ కళ్ళు గిళ్ళు ఎన్ని. అవును సార్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ మేము అంత ప్లాన్గా అనుకున్న వాళ్ళం మాకు మేము కొన్ని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం కొన్ని అప్పటికప్పుడే ఓకే మీరు సీన్ పేపర్ తీసుకొని చూసుకునేది. అంటే రీటేక్స్ తీసుకునే సందర్భాలు ఉండేవి సార్. లేదు, మేము ఎప్పుడు మాకు రీటేక్లు లేవు. ఓకే ముందు చదువుకునేటోళ్ళం, ప్రిపేర్ తర్వాత అయిపోయేవాళ్ళం. ఓన్ చేసుకునే వాళ్ళం మా కమానని. అందుకే మేము ఒరిజినల్గా మేము నటిస్తున్నట్టుగా ఉండేది ఉండేది కాదు, కాదు నేచురల్గా ఉండేది. న్యాచురల్గా అనిపించేది అని అంటారు. అవును ఆ, అలా అనిపించడానికి కారణం ఏంటంటే మేము ఓన్ చేసుకొని మా ఇప్పుడు ఇట్లా బాబు మోహన్ కోట గారి లాగానే. అంతే సార్ కానీ ఆ క్యారెక్టర్ని వదిలేటోళ్ళం కాదు మళ్ళీ. అది అంటారు పరకాయ ప్రవేశం అంటారు పరకాయ కదా. ప్రవేశం. Character. ఆయన అదే క్యారెక్టర్, నాది అదే క్యారెక్టర్. ఆ ఇద్దరం అలా టగ్గాఫర్గా నువ్వా నేనా చేసినాం కనుకనే అంత సక్సెస్ అయినాయి ఆ సీన్స్, సీన్స్. జనానికి అంత నచ్చినాయి. అవును సార్ ఇప్పుడు మీరు ఎన్ని సినిమాలు వచ్చినా ఇప్పటికీ మనం చెప్పుకుంటుంది మామగారు సినిమా కోసం. ఎలా ఉండేది సార్ ఆ టైంలో? ఎందుకంటే మీ సీన్స్ తర్వాత time. ఆయన ఒక ఇంటి దగ్గర కూర్చునేవాడు, మీరు వచ్చేవారు. ఎలా ఉండేది సార్ ఎలా ఉండేది ఏంటండి, అసలు ఎలాంటి ఎవరైనా మర్చిపోయినరా ఇప్పటిదాకా ఆ సీన్లో? లేదు ఇప్పుడు కూడా నడుస్తూనే అసలు ఉంది. ఇప్పటికీ. నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళాను, ఆయన నవ్వుతా ఉన్నాడు నవ్వి నవ్వి గబక్రా అన్న నా చూసావా ఎట్లా చెప్పారు సార్ మీరు అన్నాడు. అట్లా ప్రతి డైలాగు అవును అది పండినాయి అట్లా. అవును సార్ భగవంతుడు మాకు అట్లా ఇచ్చిండు, అవును దాంతో జంట కావాలని రాసి పెట్టిండు దేవుడు. ఎస్ సార్ అయినం అవును అంతే. సార్ మామగారు సినిమాలో ఏదో ఒక డైలాగు బాగుండదండి ఓకే సార్. అందులో నాకు కోటన్న లేకుండా నేను అవును రాదు సార్. అది అర్థమైంది సార్ మీరు అన్నట్టు కాంబినేషన్ అందులో మేము చేసిన దాన్ని మేమే ప్యారడీ చేసి అవును. మీ కింద ఇప్పుడు నేను బాబు మోహన్ ఉన్నాను, అవును ఆ క్యారెక్టర్లోనేమో బిచ్చగాడిగా ఉన్నాను. అవును కానీ ఇప్పుడు నేను బిచ్చగాడిలాగా కనపడలేనుగా ఎంత అంతే సార్ చేసినా. అంతే సార్ అవును గెటప్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మార్కులు తెస్తుంది. అవునా సార్ ఓకే ఓ సార్ అంటే ఎప్పుడు కూడా తెలుగు జాతి బతకాలి తెలుగు నటులు బతకాలి అని పదే ఆయన మాట్లాడేవారు ఎక్కువగా. కొన్నిసార్లు వివాదాలు కూడా అయ్యాయి, కొందరు నచ్చేది, నచ్చకపోయేది. అంటే మీరు ఎప్పుడైనా అన్నారా ఎందుకు ఇవన్నీ నీకు అని? లేదు, వారించి నేను ఆయన దాంట్లో ఎప్పుడు దేనికి ఇంటర్ఫియర్ కాలేదు, ఆయన నా దాంట్లో దేనికి ఇంటర్ఫియర్ కాలేదు. మేము బాబు మోహన్ కొట్టగానే ఉండేవాళ్ళం. ఆయనకి ఏ ఆలోచన వచ్చినా నాకు ఏ ఆలోచన వచ్చినా మేము ఒకరి దాంట్లో ఒకళ్ళు మేము ఇంటర్ఫియర్ అయ్యేటోళ్ళం కాదు. ఓకే ఫ్యామిలీ అఫైర్స్లో కూడా మా ఫ్యామిలీ విషయాలు అక్కడ మాట్లాడేది కాదు, ఆయన ఫ్యామిలీ విషయాలు నా దగ్గర మాట్లాడేది. అలా నేనే ఎక్కువగా వాళ్ళ ఇంటికి పోయేది. మా ఇంటికి ఒక్కసారి ఇప్పుడు వచ్చాడు. ఓకే కానీ మేము బాగా అవును అంటే టఫ్ టైమ్స్లో మీ ఇద్దరి మధ్య సహకారం కానీ కొంత మాకు టఫ్ టైమ్స్ రాలేదండి, రాలేదు. మేము ఎప్పుడు జోవియల్గానే ఉన్నాం. అసలు మాకు గ్యాప్ ఏదండి, టఫ్ టైము అని ఆలోచించే టైం ఎక్కడిది. రోజు 6 షిఫ్ట్లు చేసేది, పని చేసేది. 6వ షిఫ్ట్ ఎప్పుడు తెల్లారుజామున 4 to 6, మళ్ళీ 7 o'clock కాల్ షిఫ్ట్. ఓకే మళ్ళీ షూటింగ్లో ఉండేవాళ్ళం. మొహం కడుక్కోవడానికి స్నానం చేయడానికి అంతే 1 hour 6 to 7 కంటిన్యూ. ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవరే ఉండేది. మేము మేకప్ తీసుకోవడం కాదు, అట్లనే గబా గబా 2-3 చెంబులు పోసేసుకోవటం, సబ్బు పెట్టి ఇట్ట అనటం, మొఖాన్ని కూడా ఇట్ట అనటం, మళ్ళీ నీళ్ళు పోసుకోవడం, తుడుచుకోవడం, వెళ్ళిపోవడం. ఓకే మేకప్ పోయేది ఉన్న దాని మీద మళ్ళీ టచ్ అప్ చేసుకునేది. ఓకే అట్లా
పరుగులు తీశాను. అదే సార్. అంటే కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు సార్, మొత్తం నేను కుటుంబాన్ని పట్టించుకోలేదు. నాకు ఇప్పటికి అది ఒక పెయిన్‌ఫుల్‌గా ఉండిపోయింది. మొత్తం సినిమా అక్కడికి పోవటం, ఇక్కడికి పోవటం అని. ఏమో హ్మ్. నా అంటే నేను దృష్టికి పిల్లలకి సరిగ్గా టైం ఇవ్వలేకపోయాను ఆయన అని బాగా ఇవ్వలేకపోయినా వర్రీ అయ్యారు 2, 3 ఇంటర్వ్యూల్లో. ఏమో నేను నేను సేమ్. హ్మ్. కానీ నేను ఎప్పుడు వరి కాలేదు. ఎస్ సార్. ఎందుకంటే నా బిడ్డలిద్దరు కూడా నాకు కోఆపరేట్ చేశారు. నా కొడుకులిద్దరు బాగా చదువుకున్నారు, ఎక్కడ ఫెయిల్ కాలేదు. హ్మ్. ఇద్దరు డిగ్రీల వరకు వచ్చారు, మాస్టర్ డిగ్రీ దాకా వచ్చారు. వాడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, ఎస్ సార్. వీడు ఎంబీఏ పాస్ అయ్యాడు. ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ సమస్యలు లేదు. ఏమీ లేవు. కాకపోతే వాళ్ళు ఏం అడిగితే అది. హ్మ్. మా పిల్లలకి లంచ్ ఎక్కడ తెలుసా అండి? సార్. ప్యారడైజ్ హోటల్. ఓకే సార్. వాళ్ళకి అక్కడ ఖాతా. ఖాతా. ఓకే. ఎంతమంది ఉన్నా ఫ్రెండ్స్ తినటం, రాసిపోయి పోవటం. హ్మ్. నేను మంత్లీ వన్స్ పేమెంట్ చేసి పేమెంట్ ఇచ్చేది. ఓకే సార్. ఒక్కొక్కసారి కుదరనప్పుడు వైర్లో తీసుకుపోయి కట్టుకునేవారు. అవును. అట్లా నాకు డిస్టర్బెన్స్ మాకు ఎదురు కాలేదు. కాలేదు. సార్ మీరు హీరో కూడా చేశారు కదా సార్. అవునండి. అలాంటప్పుడు ఏమైనా సరదాగా జోకులు గట్రా వేస్తుండేవారా శ్రీనివాసరావు గారు? బాగా చేసేవారు. నువ్వు బాగా చేస్తావు నాకు తెలుసు. ఓకే. అంటే నేను సాంగులు ప్రూవ్ అయినా కదా. అవునవును సార్. మాయలోళ్ళు కూడా మేమిద్దరం కలిసి ఉడతా ఉడతా ఊచి పాటలో ఉంటాము. అవును. అక్కడ కూడా చూసిండు. రాజేంద్రుడు గజేంద్రుడిలో కూడా మా ఇద్దరిది కాంబినేషన్ ఉంది. నాకు సాంగ్ బొమ్మవా అమ్మడు కనుక ఆయన స్టాంప్ వేసేసాడు. వీడు సాంగులు బ్రహ్మాండంగా చేస్తావు నువ్వు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడేవాడు. కనుక వీడు గ్యారంటీ హీరో ఎలిజిబుల్ వీడు అనేది ఉండేది. కనుక ఎప్పుడు కామెంట్ కూడా చేయలేదు. సరదా కూడా ఏమనలేదు. బాగా చేస్తావురా అని ఇంటర్వ్యూలలో చెప్పేవాడు. వాడు డాన్స్ బాగా చేస్తాడు, టైమింగ్ నా కొడుకు. అవును. నా కొడుకు మళ్ళా అదే అదే కొడుకు టైమింగ్ వాడు అది ఇదని. అవును. అది మీలో ఈ డాన్సింగ్ ఎలిమెంట్ ఎలా వచ్చింది సార్? మీరు స్టెప్స్ పర్ఫెక్షన్ చెప్పాం కదా బ్రదర్. మేము ఏమి చేసినా అది మా సొంతం కాదు. మేము ఎక్కడో ట్రైనింగ్ పోయో డ్యాన్స్ నేర్చుకుని వచ్చిన వాళ్ళం కాదు. మేము యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళం కాదు. ఏదైనా ఇస్తే పటక్కం చేసేటోళ్ళం. సాంగులు కూడా గంతే. అవును. ఎక్కడ వన్ మోర్లు అట్లా ఉండేవి కాదు. సీన్లు కానీ, సాంగులు కానీ, ఫైట్లు కానీ. ఓకే. కనుక ఏదైనా ఇంత పేరు రావడానికి కానీ, మేము ఇంతమంది మమ్మల్ని తలంచుకోవడానికి కారణం దేవుడే, మేము కాదు. మాదేం లేదు, అంత దేవుడు లేలే. ఇప్పుడు మాయలోడు సాంగ్ 365వ రోజు సెకండ్ షో చూసిన హౌస్ఫుల్. 365 రోజు సంవత్సరం ఆ పాటతో. అవును. చిన్న విషయమా? అవును. కానీ నేను ఒక్క షాట్ కూడా రిహార్సల్ చేసి చేయలేదు. 2 రోజుల్లో అయిపోయింది. 3 రోజులు అసలు జనరల్గా చేస్తే 3 రోజులు, కానీ 2 డేస్లో అయిపోయింది సాంగ్. ఓకే. ఒక్క షాట్ కూడా రీటేక్ చేసినవి లేవు. టేక్ ఓకే, టేక్ ఓకే, టేక్ ఓకే అయిపోయింది సార్. అలాగే మీరు ఏం చేసినా తెలియదు. అవును. మీరిద్దరు కొద్దిగా నేను అలిగిన డైరెక్టర్ గారి మీద, ఇదేంటి సాంగ్ తీయటం. ఓకే. ఒకసారి కనీసం డ్యాన్స్ మాస్టర్ చెప్పిందని వినాలి కదా. అక్కడ ఇట్టిట్ అంటున్నారు, పాట వేస్తున్నారు, టేక్ అంటున్నారు అని కొంచెం అలిగాను. కానీ బాగుంది, మా మాట ఏనండి అని అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వాళ్ళ ధైర్యం, మీరు ధైర్యానికి ఒప్పుకుంటున్నా నేనని. ధైర్యానికి తగ్గట్టుగా అద్భుతమైన సూపర్ హిట్ అయింది సార్. అదే అంటున్నాను. మళ్ళీ అది కూడా అదే అదే ఆయన చేయించకపోతే అవును, అది మా అదృష్టం. అవును. అలాగే మీరిద్దరు నటించిన బావోళ్ళు సయ్య మరదళ్ళు సయ్య సాంగ్ అసలు ఇప్పటికీ అది ఊపుతూనే ఉంది. దాన్ని మించిన సాంగ్, దానికి పోటీ పడే సాంగ్, దాన్ని డామినేట్ చేసే సాంగ్ ఇంతవరకు రాలేదని ప్రొడ్యూసర్ గారే చెప్పారు. ఓకే. ఎడిటర్ మోహన్ గారు. అది మా అదృష్టం. అదే. అవును. అందులో మీరు కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు కనిపిస్తారు. మేము, మాతో పాటు ఇంకొక 200-300 మంది. అవును. అందరితో మేము ఒకళ్ళం. అవును సార్. కానీ మాకు టాప్ పేరు రావటం, అందులో సిల్క్ స్మిత గారి పాట అది. అవును. ఆ పాట పెర్ఫార్మెన్స్తో బాబు మోహన్ పాట అయిపోవటం, ఇదంతా మా అదృష్టం సార్. అదే సార్. మీరు డ్యాన్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడో చూశాను, అంటే చిరంజీవి డ్యాన్స్లు అంటే నాకు ఇష్టము అని ఏదో సందర్భంలో అన్నారు. చిరంజీవి ఇష్టం కాదు, సినిమా రిలీజ్ అయిన రోజు మాయలోడు
చిరంజీవి గారి షూటింగ్లో ముగ్గురు మనగల్లా ఏదో అవును ఆ సార్, ఆ టైంలో షూటింగ్లో వచ్చింది. ఆ రోజు మేము భాస్కర్ ప్యాలెస్లో షూటింగ్లో ఉన్నాం. ఓకే. 11:30, 12 అప్పుడు బాబు మోహన్ పిలవండి అంటే, అమ్మ నేనేం తప్పు చేశానా ఏంటి, పిలవండి పిలవండి బాబు మోహన్ పిలవండి, ఏగో చిరంజీవి గారు పిలిచిన బాబు మోహన్ చెప్పండి. అది ఏంటి అసలు ఇంత హడావుడిగా పిలుస్తున్నారని వచ్చి, అన్న అన్న చెప్పండి అన్న, కూర్చో కూర్చో కూర్చో, ఏంటి నువ్వు కృష్ణారెడ్డి గారి సినిమాలో ఏమన్నా సాంగ్ చేసినావా? చేసిన. చూసావా? చూడలేదా? చూడలేదా? తెలుసా? ఏంటన్నా? నీకు ఇలా రిలీజ్ అయింది తెలుసా అంటే, అవును తెలుసు అన్న. నీకు చూడాలని అనిపించలేదా? ఏముందన్న చూసేది అన్ని సినిమాలు, ఈ సినిమా ఏదో కామెడీ క్యారెక్టర్ చేసినాం వచ్చినాం. ఆ సాంగ్ చేసినన్నా, ఇవి అదొక సాంగ్ మేము చేసుడు అన్న, ఏదో కామెడీ ఇట కాగా అంతే. అందుకని నేను పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను చూడలేదు. ఓకే. సూపర్ హిట్ బాబు మోహన్ సాంగ్తో సినిమా ఓ తెలీదా అంటే, తెలియదన్నా. అన్న చిరన్న డ్యాన్స్ వేస్తే ఓహో మేము వేసే హిట్ ఎట్లయిద్దన్నా అన్నారు మీరు. అంటే లేదు లేదు ఇటు కృష్ణారెడ్డి గారు కలుపు ఫోన్ అన్నాడు. కొత్తగా వచ్చినాయి సెల్ ఫోన్లు అప్పుడే వేస్తారు. ఓకే. కృష్ణారెడ్డి గారు కలిపిన ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి పంపిస్తావా అని అన్నట్టు విన్నా. మరి ఆయన ఏమన్నాడో తెలియదు. మొత్తానికి భాస్కర్ ప్యాలెస్లో 10 మంది 10 సీటర్స్ ప్రివ్యూ థియేటర్ ఉంది ఒకటి. ఓకే సార్. ఓహో. ఇక రానే వచ్చింది. చిరంజీవి గారి నాన్నగారు, నాగబాబు గారు, నేను ముగ్గురం కూర్చున్నాం. ఆ సాంగ్ వేశారు, చూశాడు, నన్ను ఎట్లా చూశాడు, భలే చేసావు బాబు అని మెచ్చుకున్నారు. అది ఏంటో చిరంజీవి గారు మెచ్చుకోవటం అంటే. అదే సార్. అవును. ఆయన గొప్ప మనసు, ఆయన గొప్ప. అవును. డ్యాన్స్ చిరన్న అసలు ఎంత కసితో చేసినట్టు ఉంటుంది అది. డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ చిరన్న చేస్తే అసలు జీవించి చేస్తాడు. ఒక గ్రేస్. గ్రేస్ అంటే గ్రేస్ కాదు, మామూలు గ్రేస్ కాదు. ఎవడి వల్ల కాదు అంత ఆ గ్రేస్ మూమెంట్స్, కట్టింగ్లు. అవును. అన్న నన్ను మెచ్చుకోవడం అంటే ఇప్పటికీ అదే గ్రేస్ మెయింటైన్ చేస్తున్నారు అంతే. ఇప్పటికీ అవును, ఇప్పటికేంది ఎప్పటికీ అంతే ఉంటుంది సార్. బ్రదర్ సార్ ఇప్పుడు ఎలా ఉండేది సార్ కోట శ్రీనివాసరావు గారు అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ? ఎవరి మామూలుగా క్యాజువల్ ఫుడ్ తీసుకునేవారా మీరు? అంతే, మామూలు ఫుడ్. ఓకే. అంటే వెజిటేరియన్, నేను నాన్ వెజిటేరియన్. అంతే సార్. ఓకే. అవును. మేము కలిసి కూడా భోజనం చేసేటప్పుడు నేను నాన్ వెజ్ తింటూ కూర్చునేది, ఆయన వెజిటేరియన్ చూసుకుని పక్కనే కూర్చునేది, తినేది పక్కనే తింటూ ఉండేది. ఇబ్బంది పడేది కాదు. నా కొడక బాగానే వచ్చినట్టుందే కోళ్ళు కుక్కలు అనేవాడు. అది మామగారు ఒక సీన్ కూడా పెట్టారు కదా సార్. చాలా అవును, ఆ సీన్ కూడా ఒకటి పెట్టారు, అలాంటి సీన్ మామగారులో ఉంది. ఏంటి సార్ అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీలో ఏం చేంజ్ వచ్చింది సార్? ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ అవన్నీ డెవలప్ అయిపోతున్నాయి. టెక్నాలజీ డెవలప్ అయింది. ఒక సీనియర్ నటుడిగా మీరు గమనించింది ఏంటి? నాకు పెద్దగా అంత పరిజ్ఞానం నాకు లేదులేండి, ఈ టెక్నాలజీ ఏంటో అదేంటో ఇదేంటో. కానీ సినిమా మేమంతా పిక్నిక్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే. చెట్ల కిందనే కూర్చొని తినేది, సరదా అందరూ ఒక దగ్గర ఉండి తినేది, హీరోలు అందరూ. కానీ ఇప్పుడేమో క్యారవాన్లు వచ్చినాయి, తలుపులు వేసుకొని ఉంటారు, ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోరు. అవును. కొంచెం ఇది నాకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకని ఎక్కువగా నేను ఏదైనా షూటింగ్లో క్యారవాన్ అంటే నేను మేకప్ వేసుకునే వరకే, డ్రెస్ చేంజ్ చేసుకునే వరకే, నేను బయటనే ఉంటాను, కుర్చీ ఎక్కడైనా వేసుకొని కూర్చుంటాను. కనుక అయ్యా జీతలో చేంజెస్ వచ్చినాయి, ఈ కథలలో చేంజెస్ వచ్చినాయి. కుటుంబ కథా చిత్రం అంటే ఎంత చక్కగా ఉండేది, అన్న తమ్ముడు చెల్లి మేనత్త మేనమ్మ ఇవన్నీ, అత్తోరింటికి దారేది. అదే సార్, అది ఫ్యామిలీ సెంటిమెంట్. అవును. ఇప్పుడు కొంచెం మార్పు మారిందంటే ఎప్పుడుగా అయ్యానా అని కొత్త ఇది ఇస్తున్నారు. అవును. అప్పుడేమో 100 రోజులు 200 రోజులు ఆడితే ఆ పండగ వేరు, సరదా వేరు ఉండేది సార్. ఇప్పుడు కలెక్షన్స్, ఇప్పుడంతా కలెక్షనే. అవును, పండగ. అవును. అప్పట్లో దినోత్సవ వేడుకలు, 50 రోజుల వేడుకలు మేము అందరం ఆసక్తిగా చూసేవాళ్ళం సార్. ఇప్పుడు అది లేదు. అవునవును, పండగ. అవును.
సార్ కోట శ్రీనివాసరావు గారు హరిహర వీరమలలో చివరగా నటించారు. తెలియదండి. దానికోసం ఎప్పుడైనా డిస్కస్ చేశారు? అసలు నాకు తెలియదు. తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించారు. తెలియదండి. అది ఆయన నటించిన చివరి పాత్ర. సరే ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే ఆయన లేని లోటు ఇప్పటి వరకు కూడా మీరిద్దరు కాంబినేషన్లో సినిమాలు రావటం, ఇంటర్వ్యూస్ దగ్గర కానీ, బయట ఎక్కడైనా వేదికలపై కానీ మీరు వేసుకునే సెటైర్లు ఇవన్నీ కూడా అందరికీ చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేవి. వీళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారు అని. అవును. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏం చెప్పలేదండి, లేడుగా కనుక అది పూర్వజన్మ సుకృతం. ఆ భగవంతుడు ఇచ్చిన వరం మాకు. మేము ఇద్దరం అన్నదమ్ములుగా, సొంత అన్నదమ్ములుగా మేము అంత అన్యోన్యంగా ఉండటం మా అదృష్టం. అవును. మంచోడు. ఓకే. నాకు అంటే అందరికీ మంచోళ్ళు. మీకు మంచోడు అయినప్పుడు నాకు కాకపోవచ్చు, నాకైనప్పుడు నీకు కాకపోవచ్చు. అవును. కానీ మా ఇద్దరి మధ్య మాత్రం నా విషయంలో, నా కోటన్న విషయంలో నాకు మంచి స్నేహితుడు. నాకు మంచే చేశాడు, మంచే చెప్పాడు. చెప్పిన 4 మాటలైనా మంచే చేయించాడు నాతో. వీడు చెడిపోవాలి, వీడి యాక్షన్ చెడిపోవాలని ఎప్పుడు ఊహించడు. ఇంకా బాగా చేయాలరా అనేది ఎంకరేజ్ చేసి చెప్పాడు. ఒక మహానటుడు, నాకంటే సీనియర్ నటుడు. ఆ మహానటుడు, సీనియర్ నటుడు ఎప్పుడు నా మీద చూపించలేదు. ఈక్వల్గానే తను భావించాడు. ఇక కోటన్న ఎలాంటి క్యారెక్టర్లోనైనా అవలీలగా దూరిపోయాడు, అందులో ఇమిడిపోయేవాడు. ఎంతటి విలని అయినా, ఎంతటి క్యారెక్టర్ యాక్టర్ అయినా, ఏడిపించే క్యారెక్టర్ అయినా, నవ్వించే క్యారెక్టర్ అయినా, అన్ని రసాలు కూడా దేనికదే. ఆడవారి మాటలకు అర్థాలు వేరులో తండ్రి క్యారెక్టర్ అయితే మనకి కళ్ళంట నీళ్ళు తిరుగుతున్నాయి. అది ఈవి గారి సినిమా కూడా ఏదో ఉంది ఒకటి. అట్లా ఒక మహానటుడు నన్ను ఒక తమ్ముడిలాగా ప్రేమించటం అది నా అదృష్టం. అన్న లేని లోటు ఇండస్ట్రీకి లోటే, నాకు కూడా లోటే. అవును. మళ్ళీ మా కొన్ని సినిమాలు వచ్చుంటే బాగుండేది. అదే మీరు ఇందాక అన్నట్టుగా ఆ సినిమా ఆయన బతుకుంటే ఖచ్చితంగా వచ్చేది, అందరికి కూడా అలరించేది ఆ కాంబినేషన్. రైట్. థ్యాంక్ యూ బాబు మోహన్ గారు. మీ బాధని ఎవరు పంచుకోలేనిది. ఎందుకంటే మీ ఇద్దరు కాంబినేషన్ చూసి మేమందరం పెరిగాము. అలాంటి మీరు ఇందాక చెప్పింది నాకు అనిపించింది, ఆయన బతుకుంటే ఇంకో సినిమాకి తండ్రి కొడుకులు క్యారెక్టర్స్ వేసేవాళ్ళని, అది చెప్పడానికే ఫోన్ చేశాను అని. ఖచ్చితంగా ఆ మహానటుడి నుంచి ఇండస్ట్రీ నేర్చుకోవాలి, నటులు నేర్చుకోవాలి. అలాగే సహనటులు, కాంపిటేటర్స్ ఏ విధంగా ఉండాలి, అన్యోన్యంగా ఏ విధంగా ఎంకరేజ్ చేసుకోవాలి, ఏ విధంగా సహకారం అందించుకోవాలన్నది మీ ఇద్దరు ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోయారు సార్. అది భగవంతుడు ఇచ్చిన వరం మాకు. అంతే సార్. ధన్యవాదాలు సార్. ఇది మనం చూసాం, కోట శ్రీనివాసరావు మరణం ఇండస్ట్రీకి పెద్ద లోటు, అంతకు మించి నాకు ఇంకా పెద్ద లోటు అని బాబు మోహన్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూసాం. ఆయన బతికి ఉంటే ఇద్దరం కలిసి తండ్రి కొడుకులుగా నటించాల్సిన ఒక సినిమాకి సంబంధించిన క్యారెక్టర్స్ ఫిక్స్ అయ్యాయి, అది చెప్పడానికి నేను ఫోన్ చేశాను, అదే నా చివరి కాల్ అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కూడా నేను మంచిగా ఉండాలనే చూశారు, మంచే చెప్పారు, నేను మంచిగా ఎదగాలనే కోరుకున్నారు, నాకు మంచిగా ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నారు. అంతకు మించిన మహానటుడు, అంతకు మించిన మంచి మనిషి నాకు దొరకరు, నా పూర్వజన్మ సుకృతం దేవుడు లేలా అని బాబు మోహన్ గారు అంటున్నారు. ఇది బాబు మోహన్ గారితో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.